దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు 68వ సంకీర్తన 28వ వచనం. నీ దేవుడు నీకు బలము కలగ నియమించి ఉన్నాడు. హల్లెలూయా. నీటి దినాలలో ఎక్కడ చూస్తున్నా వింటున్నా బలాన్ని పొందడానికి ఏవేవో చేయాలి అనే విషయాలని మనం వింటున్నామండి. పిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు బలం కలిగి సంతోషంగా జీవితాన్ని కొనసాగించాలి అనేదే ప్రాముఖ్యమైంది. శరీరానికి బలాన్నిచ్చే పని మాత్రమే జీవితానికి పరిపూర్ణమైనది కాదు. దేవుడు మనలో ఉంచిన ఆత్మను కూడా బలపరిచేది. ఆత్మలో ఎలా బలాన్ని పొందాలి అనేది కూడా మనం ఆలోచించాలి. యేసు ప్రభు వారితో 12 మంది శిష్యులు ఆయనను వెంబడిస్తున్నారు. వారు యేసు ప్రభు వారితో కలిసి నడిచి ప్రయాణాలు చేస్తూ ఆయనతో తింటూ ఆయన మాటలను వింటూ కొంత బలాన్ని ఆత్మకు అందేలా యేసు ప్రభు వారి సహవాసంలో బలపరచబడ్డారు. ప్రభువారు చేసే అద్భుతాలు, ఆశ్చర్యాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు చూస్తూ విశ్వాసంలో బలపడినట్లుగానే ఉన్నారు. సరి అయిన సమయంలో వారు బలహీనులై అల్ప విశ్వాసంతో ఆందోళనలోనికి, భయాలలోనికి వెళ్ళిపోతున్నారు. శరీరంలో చూస్తే వారు బలవంతులుగా కనిపిస్తున్నా ఆత్మీయంగా అంత బలమైన వారిగా వారు స్థిరంగా ఉండలేకపోతున్నారు. యేసు ప్రభు వారు మరణించి పునరుత్థానుడై లేచిన తరువాత వారు శిలువ మరణాన్ని బట్టి కలవరంలో ఉన్నారు, కానీ పునరుత్థానాన్ని బట్టి మొదట సందేహంగా ఉన్నారు. వారి విశ్వాసాన్ని గూర్చి తోమాతో ప్రభువారు అవిశ్వాసిగా కాక విశ్వాసివై ఉండుమని వారిని హెచ్చరిస్తారు. దేవుడు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన జీవితంలో అనేక మంది శరీరం ఎలా బలపరుచుకోవాలి అనే విషయాన్ని ఆలోచిస్తున్నారు, కానీ దేవుని ఆత్మ చేత ఎలా మనం నింపబడాలి, ఆత్మ బలంతో ఎలా జీవించాలి, దైవికమైన శక్తిని ఎలా పొందాలి అనే ఆలోచన బహు తక్కువ మందికి మాత్రమే కలుగుతుందండి. ఆత్మీయతలో బలహీనులైన తన శిష్యులను దేవుడు బలము కలుగ చేయాలి అని నిర్ణయించారు. పెంతెకొస్తేనే పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక్క చోట కూడి ఉండగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలు మాట్లాడుతున్నారు. ఆత్మ నింపుదలతో శక్తి కలిగిన కార్యాలను వారు జరిగించారు. అపోస్తులుగా స్థిరపరచబడి ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు యేసు నామములో వారు చేయగలిగారు. మనకివ్వబడినటువంటి కుటుంబంలో మనం బలహీనులుగా ఉండిపోతున్నామా? ఆర్థికమైనటువంటి బలహీనత, ఎన్నో పరిస్థితుల ప్రభావాన్ని బట్టి బలహీనమైనటువంటి ఎండిన స్థితి. మనతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, నీకు బలము కలుగుగా అన్ని విషయాలలో పోరాడి జయాన్ని పొందుకోగలుగుతాము అని. మనకు బలము కలగాలని ఆయన నియమించారు. విశ్వాసంతో ఎలాంటి బలము మీరు దేవుని యొద్ద నుండి ఆశిస్తున్నారో ప్రార్థించండి. ప్రతి శ్రమలోనూ ఆయన మనల్ని బలపరుస్తారు. తన బలముతో శిష్యులను నిలబెట్టినటువంటి దేవుడు, పిరికివారైనటువంటి వారు, అల్ప విశ్వాసంతో ఉన్నవారు, లోకంలో యేసును బట్టి స్థిరత్వం లేకుండా అటు ఇటు కదిలించబడుతున్నటువంటి ఆ జీవితాలను దేవుడు పరిశుద్ధాత్మ శక్తితో నింపి అద్భుతమైన పాత్రలుగా ఆయన కొరకు వారిని వాడుకున్నారు. ఈ మాటలు వింటున్న మనలో ఏ పరిస్థితులను బట్టి మనం బలహీనపరచబడుతున్నామో, ఏ వ్యతిరేకతల మధ్య మనం కృంగిపోతున్నామో, ఏది ఏమైనప్పటికీ ఆయన శక్తి మనలో ఉంటే వాటిని ఎదుర్కొనేటువంటి ధైర్యము, అటువంటి జ్ఞానము దేవుడే మనకు దయచేసి నిలబెడతారు. ఆ దేవుని యొక్క కృప మనందరికీ తోడైండి మనల్ని నడిపించునుగాక. పరిశుద్ధుడైన దేవా, మా ప్రియ పరలోకపు తండ్రి, మరి యొక్క నూతన దినంలోనికి మీరు మమ్మల్ని ప్రవేశపెట్టారు. ఈ దినాన్ని ఎందరైతే ఈ మాటలు వింటున్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి.
నీ దేవుడు నీకు బలము కలుగ నియమించి ఉన్నాడు అనే మాట ద్వారా వారు బలపడినట్లుగా ఆత్మీయ జీవితంలో, శారీరక జీవితంలో బలాన్ని మీరు అనుగ్రహించి నిలబెట్టమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. ఆత్మ బలము లేక అపవాది చేతిలో ఓడిపోయినటువంటి అనుభవాలు, ఆత్మ బలము లేక కుటుంబ పరిస్థితుల్లో జ్ఞానము లేక జీవించేటువంటి బుద్ధిహీనమైనటువంటి స్థితిలో నుండి విడిపించండి. ఎందరైతే మీ యొద్ద నుండి వచ్చే శక్తిని పొందుకొనుటకు ఆసక్తి కలిగి ఉన్నారో వారందరినీ పరిపూర్ణంగా మీ ఆత్మతో నింపి బలపరచమని నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి.